పంజాబ్లో మళ్లీ కలకలం రేగుతోంది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు ముందు ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో రైలు బోగీలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. నిషేధిత వేర్పాటువాద సంస్థ 6 for Justice ఒక వీడియోను విడుదల చేసి ఆ నినాదాలు తమవేనంటూ ప్రకటించుకుంది. ఈ వీడియోలో ఖలిస్తాన్ జిందాబాద్, మోదీ ముర్దాబాద్ వంటి నినాదాలు రైలు బోగీలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ఎఫ్జే నాయకుడు గురుపంత్వత్ సింగ్ పన్ను ఈ వీడియోను విడుదల చేస్తూ ప్రధాని మోదీని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రధాని పర్యటన సమయంలో ఖలిస్తాన్ జెండాలు ప్రదర్శించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది పంజాబ్లో మరోసారి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనపై నిఘా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రాత్రిపూట ఈ నినాదాలు రాసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. खालिस्तान 6 for Justice जिंदाबाद, मोदी मुर्दाबाद। खालिस्तान 6 for Justice जिंदाबाद, मोदी मुर्दाबाद। ప్రధాని మోదీ జూలై 15 నుంచి 17 మధ్య పంజాబ్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన లుధియానా, జలాంధర్ జిల్లాలు సందర్శిస్తారు. జలాంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. అలాగే చండీగఢ్లో 4 అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ కీలకమైన పర్యటనకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ సంఘటన భద్రతా లోపాలను మరోసారి తెరమీదికి తీసుకొచ్చింది. ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపి ఉన్న ఢిల్లీ వెళ్లే రైలు బోగీలపై ఈ నినాదాలు దర్శనమిచ్చాయి. ఎస్ఎఫ్జే నాయకుడు పన్ను వీడియోలో జస్వంత్ సింగ్ ఖాలా గురించి కూడా ప్రస్తావించారు. కాల్రా పంజాబ్లో ఉగ్రవాద కాలంలో మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశారన్నారు. ఆయన జీవితం ఆధారంగా ఇటీవలే సత్లజ్ అనే పంజాబీ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం జూలై 3న విడుదలైన తర్వాత ఒక్క రోజులో ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఆ మూవీని తొలగించేశారు. ఆ తర్వాత పూర్తిగా దాన్ని నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద చర్యలు తీసుకోవడంతో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో అయితే లేదు. ఈ వివాదానికి ప్రధాన కారణం గురుపంత్వత్ సింగ్ పన్ను విడుదల చేసిన ఆ వీడియోనే. ఈ వీడియోలో పన్ను 1990ల నాటి సిక్కు నరమేధం గురించి మాట్లాడుతూ అప్పట్లో వేల సంఖ్యలో సిక్కు యువకులు, వృద్ధులు, మహిళలను అజ్ఞాత శవాలుగా కాల్చివేసినట్లుగా ఆరోపణలు చేశారు. జస్వంత్ సింగ్ ఖాలా అప్పట్లో ఆ అజ్ఞాత మృతదేహాల వివరాలు సేకరించినట్లుగా పన్ను పేర్కొన్నారు. పన్ను ప్రధాని మోదీని హిందూస్థానీ ఉగ్రవాదిగా అభివర్ణించడమే కాదు, పంజాబ్లో ఇప్పుడు ఆర్థిక నరమేధం జరుగుతోందని ఆరోపణలు చేశారు. సిక్కు యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పన్ను విమర్శలు చేశారు. मुर्दाबाद, खालिस्तान 6 for Justice जिंदाबाद, मोदी मुर्दाबाद। खालिस्तान 6 తాజా పరిణామాలను గమనిస్తే ఫిరోజ్పూర్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఈ ఆరోపణలు ఖండించింది. పంజాబ్ మెయిల్ రైలు బోగీలపై ఖలిస్తాన్ గ్రాఫిటీ ఉందనే వాదనలో నిజం లేదని, రైలు బోగీలను తనిఖీ చేయగా అలాంటి నినాదాలు కనిపించలేదని పేర్కొంటోంది. అయితే ఎస్ఎఫ్జే విడుదల చేసిన వీడియో మాత్రం ఇప్పుడు వాస్తవంగా కనిపిస్తోంది. దీంతో నిజంగానే నినాదాలు రాశారా లేదా అవి ఫోటోషాప్ చేసిన చిత్రం అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉండగా గతంలో 2022 జనవరి 5న ప్రధాని మోదీ ఫిరోజ్పూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. అయితే కొంతమంది ఆందోళనకారులు ఫ్లైఓవర్ పై రోడ్డును అడ్డగించడంతో ప్రధాని కాన్వాయ్ సుమారు 20 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధాని భద్రతలో పెద్ద లోపంగా అభివర్ణించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత కొంతమంది పంజాబ్ పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని పర్యటనకు ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జస్వంత్ సింగ్ ఖాల్రా అమృత్సర్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో డైరెక్టర్గా పనిచేయడమే కాదు, శిరోమణి అకాలీ దళ్ మానవ హక్కుల విభాగంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన సహోద్యోగి బ్యాంక్ ఉద్యోగి ప్యారా సింగ్ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో అతని కోసం వెతుకుతూ ఖాల్రా ఒక శ్మశాన వాటికకు చేరుకోగా అక్కడే ఆయనకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు కాల్చివేస్తున్నట్లుగా తెలిసింది. మరింత పరిశోధన చేయగా పోలీసుల నకిలీ ఎన్కౌంటర్ల వాస్తవాలు బయటపడ్డాయి. జస్వంత్ ఖాల్రా అతని సహచరుడైన జై స్థిలాన్ 1995లో డిసపేడ్
క్రిమియేషన్ గ్రౌండ్స్లో అనే శీర్షికతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అమృత్సర్ మరియు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పోలీసులు శ్మశాన వాటికలకు పెద్ద సంఖ్యలో మృతదేహాలను తీసుకొచ్చి గుర్తు తెలియని మృతదేహాలుగా చెబుతూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పత్రికా ప్రకటన విడుదలైన కొన్ని నెలల తర్వాత జశ్వంత్ సింగ్ కహాల్రా తన ఇంటి బయట నుంచి అదృశ్యమైపోయారు. ఇప్పుడు ఖలిస్తాన్ నినాదాలతో పంజాబ్లో అటెన్షన్ నెలకొంది.